అందరికీ నమస్కారం అండి. యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కిరాణా షాప్ పోయినా లేకుంటే బయట ఎక్కడికి పోయినా బయట ఎక్కడైనా రేట్లనే మన వస్తువులు కొనుక్కున్నా లేకుంటే ఇప్పుడు బస్సుల టికెట్లు అయినా సరే లేకుంటే ఇక్కడ నుంచి ఇంకో తను ప్రయాణం చేస్తున్నా సరే అంటే మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బు అయితే పెట్టాలండి కదా, పెట్టాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే డబ్బు ఎట్లా అంటే ఒక్కొక్క వస్తువు మీద రోజు రోజుకు పెంచుకుంటూ పోతూనే వారు తగ్గిస్తలేరు, పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడు మనం ఉంటే కడతాం కానీ లేకుంటే కట్టలేము కదా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అంటే దీనికి బట్టి ఏం చూసినా డబ్బు కోసమే అంత ఒక్కొక్క వస్తువు మీద డబ్బులు పెంచుకుంటూనే పోతున్నారు, అంటే తగ్గిస్తలేదు. కానీ ఇప్పుడు మన ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఉంది, వాళ్ళకు పవర్ ఉంది కాబట్టి వాళ్ళకు యాక్షన్ తీసుకునే రైట్ ఉంది. ఏంది మన కిరాణా షాప్ అయినా సరే బయట మొత్తాన్ని ఒక వస్తువు ఉనికి పోతే దాని ద్వారా ఎప్పుడు అంటే పెంచుకుంటూ పోతారా అండి, తగ్గియరా? పెంచుకుంటూ పోతే జనాలు వస్తువులు మనకి ఎట్లయినా అవసరం ఉంటుంది. కిరాణా షాప్లో మనకి ఎట్లయినా వస్తువులు అవసరం ఉంటుంది. రోజు ఇప్పుడు అన్నం బియ్యము లేకుంటే కూరగాయలు అవి పప్పులు అన్నీ తెచ్చుకుంటాం వస్తువులు. అది ఎట్లా అంటే వీళ్ళు ఇంకా పెంచుకుంటూ పోతుంటే ఎట్లా పక్క కడతారనే ఇంకా పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తగ్గియండి, తగ్గిస్తే ప్రజలకు సాయం చేసినట్టే కదా, ప్రతి ఒక్కరికి సాయం చేసినట్టుగా. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, కిరాణా షాప్కి ప్రతి ఒక్కరు వస్తారండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కిరాణా షాప్కు వచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏమైనా ఇంట్లో వంటనో ఏదో ఒకటి వేయాలన్నా ఇంట్లో ఏమైనా తిండికి ఇట్లా కావాలన్నా పక్క కిరాణా షాప్లో మనం వస్తువులు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి కాబట్టి అవి ఇప్పుడు ఒక 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 సంతూర్ సబ్బు ఉందనుకోండి, అది ఇంత ఒక 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఉన్నది 7 రూపాయలు చేయాలి. 20 రూపాయలు ఉన్న సబ్బు 15 రూపాయలు చేయాలి. ఒక 50 రూపాయలు ఉన్న వస్తువు 40 రూపాయలు చేయాలి. అంటే ఇప్పుడు మనం ప్రజల్ని ఒకవేళ గవర్నమెంట్ అట్లాంటి తీసుకుంటే యాక్షన్ తీసుకుంటే తగ్గిస్తే గవర్నమెంట్ ప్రజల్ని ఆదుకున్నట్టే కదా, అవునా కదా? ఏదో ఇప్పుడు మనీ ఇస్తేనే ఆదుకున్నట్టు అంటే అది కాదు. ఇట్లా మనం రేట్లు తగ్గించినా సరే గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొని రేట్లు తగ్గించిన ప్రతి వస్తువు మీద మనం ఆదుకున్నట్టే కదా, ప్రజలను ఆదుకున్నట్టే కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి వస్తువు మీద రేట్లు పెంచుకుంటూ పోతూనే ఉంటారు అందరూ, ఎప్పుడు తగ్గిస్తలేరు. తగ్గిస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం డైలీ వాడే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అందుకని కిరాణా షాప్లన్నా లేకుంటే వేరే తన వస్తువులనన్నా కొంచెం రేట్లు తగ్గిస్తే ప్రజలను ఆదుకున్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకోవాలి, ఒక రైట్ తీసుకోవాలి, ఇట్లా కొంచెం తగ్గియాలని. తీసుకుంటే ఇప్పుడు తగ్గించడానికో ప్రజలందరినీ ఆదుకున్నట్టే కదండి, చాలా సంతోషం ఉంటుంది అప్పుడు ప్రజలు కూడా. ఇది నేను చెప్పేదానంటే ఒక వస్తువుల మీద కొంచెం రేట్లు తగ్గించిన పెంచుకుంటూ ఎందుకు పోతున్నారు సరే. అదే ఇప్పుడు 40 రూపాయలు అంటే 40 రూపాయలు ఉండని, దాన్ని 45 చేస్తారు, తర్వాత 50 చేస్తారు, తర్వాత 55 చేస్తారు. అట్లా 40 రూపాయలు ఉండదు. అట్లా తగ్గించడానికి ఎట్లయినా తగ్గియారు, ఎట్లయినా 40 రూపాయలు ఉండని, కానీ పెంచుతురు కదా, మనమే కట్టేది. ఎందుకు అట్లా? వాడేది అదే ప్రోడక్ట్ అదే వస్తువు, ఎప్పుడు వాడేది అదే, కానీ పెంచుకుంటూ పోతూనే ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే తగ్గిస్తే ఇంకా మంచిది, లేకుంటే అదే రేట్ పెట్టినా ఓకే, కానీ పెంచుకుంటూ పోతుంటే ప్రజలకు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. మీదేముందండి, పెంచుతారు కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకునేది మేమే కదా, కస్టమర్సే కదా. కస్టమర్స్ దేవుళ్ళ కుదరరు అంటారు. అందుకని కస్టమర్స్ని ఇప్పుడంటే ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు మీద అదే అన్న ఉంచండి, లేకుంటే తగ్గాను కానీ పెంచకండి అండి. పెంచితే మళ్ళీ కట్టడానికి ప్రాబ్లం అవుతుంది. మన గవర్నమెంట్కి తీసుకునే యాక్ట్ ఉంది, వాళ్ళకి తీసుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు అంటే కొంచెం వస్తువు మీద ఇట్లా తగ్గియాలి అని, ఇట్లా లేకుంటే అంతే ఉండాలి, ప్రైస్ ఎక్కువ కావద్దని. ప్రజలకు ఇబ్బంది అవుతుంది అండి, వస్తువులను పెట్టి చాలా ఉంటుంది కిరాణా షాపులలో. అందుకని ఏదైనా వస్తువు ఉంటే అదే రేటు ఉండనివ్వండి, లేకుంటే తగ్గివ్వండి, కానీ పెంచకండి అండి. పెట్టేటోళ్ళ వాళ్ళ కస్టమర్సే కదా పైసలు ఇష్టోళ్ళు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా ఒకవేళ వస్తువుల రేటు పెంచినా సరే. చెప్పేది ధన్యవాదాలు.